సైలెన్స్. ఇది ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నారా లేదా ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఇలాగే మాట్లాడుతూ ఉంటే మీ ఆన్సర్ పేపర్ నుంచి 10 మార్క్స్ కట్ చేసేస్తాను. జాగ్రత్త. రోల్ నెంబర్ 1. Excuse me, ma'am. Can I come in? What is the time now? 10:03, ma'am. ఎగ్జామ్ 10 o'clock ఉంటే నువ్వు 10:03కి వచ్చావు. అంటే 3 minutes లేట్గా వచ్చావు. డోంట్ యూ హ్యావ్ పంక్చువాలిటీ? డోంట్ యూ హ్యావ్ టైమింగ్ సెన్స్? Sorry, ma'am. Please, ma'am. Sorry, ma'am. Sorry, ma'am. లేట్గా వచ్చి సారీ అడిగేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? టైం సెన్స్ ని నేర్చుకోండి. ఫస్ట్ పంక్చువాలిటీ ఎలా ఉండాలో నేర్చుకోండి. కొంచెం కూడా బుద్ధి లేకుండా ఎప్పుడు బాగుపడతారో మీరు. చూసారా అండి, నేను ఎగ్జామ్కి రావడానికి 3 minutes లేట్ చేస్తే నన్ను తిట్టడానికని చెప్పి మా ఇన్విజిలేటర్ నా ఎగ్జామ్ టైమింగ్లో 10 minutes కంటిన్యూస్గా నన్ను తిట్టారండి. మీరే చెప్పండి, టైం సెన్స్ నాకు లేనంట, తనకి లేనంట. నేనేమో 3 minutes లేట్ చేశాను, కానీ తను నా ఎగ్జామ్ టైమింగ్లో 10 minutes పోగొట్టారండి. ఇప్పుడు నేను ఎప్పుడు ఎగ్జామ్ రాస్తానో? ఓకే, కమింగ్. నెక్స్ట్ టైం ఇలాగే లేట్ చేస్తే ఎగ్జామ్ రాయకుండా అలాగే బయటకు పంపించేస్తా. జాగ్రత్త. లిసన్ స్టూడెంట్స్, ఎవరైనా కాపీ కొట్టడానికి చిట్టీలు తీసుకొచ్చినా, చై మీద కానీ కాల్ మీద కానీ ఏదైనా ఆన్సర్స్ రాసుకొచ్చినా ఇప్పుడే చెప్పేయండి, చిట్టీలు ఇప్పుడే ఇచ్చేయండి. అదర్వైజ్ ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్. 3 years అందరినీ డివోర్స్ చేసేస్తా. గాట్ ఇట్? మా మేడం కామెడీ చేస్తున్నారండి. కాదండి, ఎగ్జామ్ హాల్లో ఎవరైనా కాపీ కొట్టడానికి చిట్టీలు తీసుకొస్తే మేడం మేడం తప్పైపోయింది మేడం, నేను తెలియకుండా చిట్టీలు తీసుకొచ్చాను, తీసుకోండి మేడం, నన్ను క్షమించండి మేడం, మీరు చెప్పేసిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది మేడం అని చెప్పేసి తీసుకొచ్చిన చిట్టీని ఎవరైనా తిరిగిస్తారా? హలో, హాయ్ స్వీటార్ట్, ఏం చేస్తున్నావు? నేను కూడా ఎగ్జామ్ హాల్లో ఉన్నా. ఆహా, నాకు ఇంకొక 1 hourలో ఎగ్జామ్ అయిపోతుంది. మనం ఎప్పుడు కలుస్తాం కదా, అదే పార్క్ దగ్గర చెట్టు, అక్కడ కలుద్దాం. నేను ఇంటికి వెళ్ళగానే నీకు నచ్చిన ఆ బ్లాక్ కలర్ డ్రెస్ అనేది నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చావు కదా, ఆ డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను. నువ్వు కూడా బ్లాక్ వేసుకొని వచ్చేస్తాయి, ఇద్దరు కలిసి బ్లాక్ బ్లాక్ ఓకే, డన్ డన్ డన్. చిన్న ఐ లవ్ యూ టూ. ఓకే, బాయ్. ఎవరైనా కాపీ కొట్టేది?
ఒక్కసారి తిరుగువి ప్రిన్సీ. ఓకే ఓకే, టైమ్ అప్. అందరూ పేపర్స్ ఇచ్చేయండి. కమాన్ కమాన్. ఆల్ ఆఫ్ యు స్టాప్ రైటింగ్. పేపర్ ఇవ్వండి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఓకే ఒక క్వశ్చన్. నో 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 మోర్ టైం. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఓకే ఒక క్వశ్చన్. మ్యామ్ నో మోర్ టైం. మ్యామ్ నీకు అప్పుడే చెప్పా కదా ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు అని. చెప్పడానికి లేట్ చేసావు. ఇప్పుడు చూడు మ్యామ్ తీసుకెళ్ళిపోయారు. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ ప్రిన్సిపల్ కృష్ణన్. సో ఈ రోజు ఎపిసోడ్ చూసారు కదా, ఇన్విజిలేటర్ అండ్ స్టూడెంట్ మధ్య జరిగే ఒక ఫనీ ఇన్సిడెంట్ ని ఒక సీన్ గా క్రియేట్ చేసి నేను మీ అందరికి చూపించాను. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. మీ అందరికి నవ్వించడానికి కోసమే ఒక ఫనీ ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసి నేను మీకు చూపించాను. సో ఎవరు దయచేసి సీరియస్ గా తీసుకోకండి. సో ఇలాగే నేను మంచి మంచి సీన్ తో, మంచి మంచి ఫనీ ఇన్సిడెంట్ తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్, దట్ ఈస్ ప్రిన్సిపల్ కృష్ణన్. So don't forget to subscribe my channel Princy Krishnan and comment me మీకు ఎలాంటి సీన్స్ కావాలి, ఎలాంటి సిచ్యువేషన్ ని నేను చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో అది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.